నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 81.86%, జిల్లాలో 78.81% పోలింగ్. దోషులపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం. పల్నాడులో 144 సెక్షన్ అమలు. భారీగా మోహరించిన బలగాలు. ఇరు పార్టీల నేతల హౌస్ అరెస్టులు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతుంది. ఇంత అరాచకం జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఉందా అని సందేహం వెల్లబుచ్చిన టీడీపీ సీనియర్ నేతలు. జూన్ 4న భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయం. రాష్ట్రంలో దాడులకు కారణం వైసీపీ నేతలేనన్న టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో 81.86% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడిలో ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 కేంద్రాల్లో ఈవీఎంలను భద్రపరిచినట్లు చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పలుచోట అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 areas where lot of incidents were reported after the poll. Some special steps already డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు. ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ఈ క్యాండిడేట్స్ని యెస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు, రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.86% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.66% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.2%గా ఉంది. 2019లో నమోదైన 79.88%తో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువ్వలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్లయింది. పల్నాడులో ఎన్నికల అనంతరం కొనసాగుతున్న గొడవలను అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఆందోళనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు టీడీపీ నేతలు అరవింద్ బాబు తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లనే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా
ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. జూన్ 4న వెలువడనున్న ఫలితాలు కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఎన్డీఏ కూటమి నేతలు తెలిపారు. పొన్నూరు రోడ్లో టీడీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నసీర్ అహ్మద్, గాదె వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, వనమా నరేంద్ర, ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి, నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వారందరి బాధ్యతను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఎవరు ఆపేటువంటి ప్రసక్తే లేదు. పల్నాడు జిల్లా ఎస్పీని కోరుతున్నాం, అలానే రాష్ట్ర డీజీపీని కూడా కోరుతున్నాం. తక్షణమే మీరు కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత అభ్యర్థిని, అట్లానే గురజాలకు సంబంధించిన అభ్యర్థి కానీ సత్తెనపల్లికి సంబంధించిన అభ్యర్థి అందరినీ కూడా మీరు అధికార పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గృహ నిర్బంధం చేయాలి. వాళ్ళు కనుక మీరు రోడ్డు మీదకి వదిలితే నిన్న జరిగినటువంటిగానే జరుగుతుంది. అరే ప్రజలు భయపడుతున్నారు రోడ్డు మీదకి రావాలంటే. ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కారణం మనందరం చూస్తే ఓటు హక్కు ఇంత భారీ ఎత్తున ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఓటమి చెందుతుందని చెప్పేసి అక్కడ చూసినా కానీ ఈ రోజున ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ రోజున ప్రతి చోట కూడా అరాచకాలకి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత అలజడులు జరుగుతున్నాయి? మనం మరి ముఖ్యంగా ఎందాక కూడా మాట్లాడారు మా చెల్లలో మరి పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా మరి ఇళ్లకు పోయి కొట్టడాలు, రాడ్లు వేసుకొని పోవటాలు, జీపులు ఇవేమన్నా సినిమా సీన్లా ఇలా పోయేసి జనాలు కొట్టడానికి. మొన్న చూసాం తెనాలిలో ఒక మరి పేరు చెప్పాలో లేదో తెలియదు కానీ మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పడానికి ఏం అవసరం లేదు. మరి ఆయన ఒక ఓటర్ని పట్టుకొని లాగి గట్టిగా చంపదెబ్బ మీద కొట్టడం అనేది అసలుకి ఎమ్మెల్యే. తాడేపల్లిలో గత 41 రోజులుగా నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం పూర్తయింది. పూర్ణాహుతి నిర్వహించిన వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించారు. 45 మంది వేద పండితులు ఈ యాగంలో పాల్గొన్నారు. ప్రజానాం సంతోషకరణార్థం పునః ముఖ్యమంత్రి పదే ఏమ సింహాసనం సమర్పయామి. దేవస్య గృహే మనయో వసన ప్రసాదేన పునః ముఖ్యమంత్రి పదవి యోగ్యత ఫలసిద్ధిరస్తు. ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా, జంగా కృష్ణమూర్తితో కలిసి నక్కా ఆనంద్ బాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూత్లకు ఓటర్లు రాకుండా చూడాలని వైసీపీ ప్లాన్ చేసిందని, అది వీలు కాకపోవడంతో ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఉందా అనే సందేహం కలుగుతుందని చెప్పారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఈరోజు ఎన్నికల రోజు కానీ ఎన్నికల తదనంతరం నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఏవైతే అత్యధికంగా పోలైంది అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి గ్రామాలు గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు. ఎప్పుడూ లేని విధంగా
ఊళ్ళకి ఊళ్ళే కదిలొచ్చినాయి. బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఈ రోజున. పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని. వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. 4 నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది. సలహాదారుల ద్వారా పోలీసు వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది, పోలీసు వ్యవస్థ కాదు ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనే శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఎన్నికలను అడ్డుపెట్టుకుని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించడం దుర్మార్గమని కూటమి నేతలు గల్లా మాధవి, కోయిల్ముడి నాని అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గల్లా మాధవి, కోవెలమూడి నాని, నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్యూ కట్టి మరీ ఓటు వేశారని తెలిపారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి గల్లా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలు నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం. మే 12వ తారీఖునే వారి యొక్క అపజయం తెలిసిపోయింది కాబట్టి 13వ తారీఖు ఉదయం నుంచే వారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఉదయం వస్తున్న మహిళల్ని కానీ వృద్ధులను కానీ న్యూ ఓటర్స్ని కానీ చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఏదో రకంగా అలజడి సృష్టించి ఓటర్లను రాకుండా ప్రయత్నం చేస్తే మరి ఓటర్ మహాశయులు ఆ యొక్క గొడవలను కూడా లెక్క చేయకుండా ఆ యొక్క క్యూ లైన్లో కదలకుండా నుంచొని వారికి బుద్ధి చెప్పారు. ఒక ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రం నుంచి ఫ్యాన్ని తెరమేయటం ఖాయం. ఫలితాల్లో తప్పనిసరిగా విడుదల అవ్వని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్లాగే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు 3వసారి మరలా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది తథ్యం. దీన్ని ఎవరు ఎటువంటి అడ్డంకులను ఆపలేరని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి, కూటమికి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం సహకరించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి పాదావందనాలు తెలియ. పల్నాడులో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై మరొకరి దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీ దాడిలో గాయపడిన అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులను పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పరామర్శించారు. షాపులపై దాడులు చేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. పోలీసులు రమ్మని చెప్తా, ఫిట్టింగ్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. సరేలే వాళ్ళ మాట వెనక తగ్గినప్పుడు సెక్యూరిటీ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడైతే వాళ్ళని అడిగేశారో అప్పుడు కారాలు తిండి రాళ్ళేసి కింద రాళ్ళు కారాలు తీసుకొని కొట్టారు. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసిన ఇండియా కూటమిలోని వివిధ రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలను ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు ఈ ఎన్నికల్లో విఘ్నతతో ఓటు వేశారని అన్నారు. ధన ప్రభావంతో ఎన్నికలు జరగకుండా ఈసీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జంగాల చెప్పారు. పార్లమెంటు పరిధిలో డబ్బు రాజ్యమేలుతూ రకరకాల ప్రభావాలు రాజ్యమేలుతున్నటువంటి ఈ దశలో ఒక సామాన్యమైనటువంటి పార్టీ కార్యకర్తగా ఉన్న నేను పార్టీలో
ప్రజా ఉద్యమాల్లో అనేక అనుభవాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా బలహీనమైనప్పటికీ ప్రజలు తమ వంతు ఆదరించడం అనేది చాలా సంతృప్తిని కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కుట్రలతోనే వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ వ్యూహరచన చేసిందన్నారు. అనుమానం ఉన్న పోలింగ్ కేంద్రాలపై తాము ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం భద్రతా చర్యలు చేపట్టలేదని తెలిపారు. సీఎం జగన్ పేదలకు చేసిన మేలు ఓట్ల సునామీకి కారణమని మంత్రి మేరుగా పేర్కొన్నారు. ఇప్పటికీ చూస్తా ఉన్నాం, ఈ రోజుకి దాడులు చేయిస్తా ఉన్నారు, ఈ రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతా ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు కేంద్రంతో లాలూచి అయ్యాడు, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తూ ఉన్నాడు. కానీ జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు, జగనన్న కొమ్ము కాశారు. మరలా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు కోటే చెప్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో, దళితుల మీద పడతా ఉన్నాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నావో, నీ రాజకీయ అంతం. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. బృందావనగార్డెన్స్లోని కమ్మజన సేవా సమితి హాస్టల్లో నాగేంద్రం, గోరంట్ల పున్నయ్య చౌదరి తదితరులతో కలిసి సామినేని కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించిన ప్రతిభ కలిగిన పేద కమ్మజన విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. మే 16 నుంచి 25 వరకు కమ్మజన సేవా సమితి వెబ్సైట్లో కానీ గుంటూరులోని తమ కార్యాలయం నుంచి దరఖాస్తులను పొందవచ్చన్నారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రవేశం కల్పించబడను. దేశంలో ఎక్కడి నుండైనా కమ్మ విద్యార్థులు దరఖాస్తు చేసుకుని వచ్చును. దరఖాస్తులు ఇచ్చు తేదీలు 16/5/2024 నుండి 25/5/2024 వరకు అప్లికేషన్లు ఇవ్వబడతాయి. సందేహాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు. 0863 2355 471, 0863 2260 666, 0863 2377 666. ఈ నంబర్లకు సంప్రదించి వారికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకునవచ్చును. హాస్టల్ జేకేసీ కాలేజ్ రోడ్లో సుమారుగా 6000 గజాల స్థలంలో 2.5 లక్షల చదరపడుగులు, ఒక 2500 మంది గ్రామీణ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం, 8 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశాం. దానికి కూడా దాతల సహకారం కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మేము చేయగలుగుతున్నామంటే దాతల సహకారమేను. చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సుని టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. టిప్పర్ బస్సును ఢీకొట్టగానే టిప్పర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు బస్సును తాకడంతో 6 సజీవ దహనమయ్యారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్, బస్ డ్రైవర్తో సహా మరో 4 మృతి చెందారు. మృతులలో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మనసుని శక్తివంతంగా మార్చుకోవడం ఎలా అనే అంశంపై 2 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను అవగాహన చేసుకుని ఆకళింపు చేసుకుంటూ మనసును శక్తివంతంగా మార్చుకోవడం ద్వారానే మానవుడు మహామనిషిగా రూపొందుతాడని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ యోగా గురువు వెంకటేష్ గురూజీ ప్రసంగిస్తూ మనసును ఏకాగ్రతగా ఉంచుకోగలిగితే విజయాలను, లక్ష్యాలను, గమ్యాలను సాధించుకోగలుగుతామని వివరించారు. శ్వాస మీద పట్టు సాధించాలని కోరారు.
ప్రతి మనిషి సామాజిక స్పృహతో మెలగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, ప్రెసిడెంట్ పి. విమలాకుమారి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, స్టెప్ అధ్యక్షులు కృష్ణయ్య, సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ ఫౌండర్ ప్రొఫెసర్ నూతలపాటి అరవింద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. చాలా మందికి తెలియకుండానే ఒక రకమైన their mind is very much congested, very much self-centered, very much limited. అందుకే నేను చెప్పింది ఇందాక PIECE. సో ఆ ముక్కలుగా ఉన్న దాని నుంచి హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఈ మాట గుర్తుంచుకోండి. ఏంటి మాస్టర్, ఇదే పెద్ద బాబు అరవింద్ గారు. నా కళ్ళజోడుతో నేను చూస్తున్నప్పుడు నా కళ్ళజోడు రంగే కనిపిస్తూ ఉంటుంది. రిమూవ్ దట్ కలర్స్, రిమూవ్ దట్ ఐడెంటిఫికేషన్, remove your identification. Do you know identification itself is a part of ego? మాచర్లలో పిన్నెలి సోదరుల అరాచకాలను అడ్డుకోవడంలో పల్నాడు ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆగడాలకు అడ్డుకట్టు వేసి దాడులు, ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని కోరినా స్పందించలేదని మండిపడ్డారు. పిన్నెలి సోదరులకు ఓటమి భయం పట్టుకుంది. పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించారు. కారంపూడిలో 3 గంటల పాటు వైకాపా మూకల విధ్వంసం సృష్టించాయి. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత పాత గుంటూరు జిల్లా అత్యధిక ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ప్రాంతం మాచర్లో ఉన్నటువంటి ఎస్పీ కూడా మొదటిదాకా ఉన్నటువంటి ఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ గుర్తించింది, అడ్డం జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక. అంతకుముందు ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనలు, మా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి హత్య చేశారు, పోసేశారు, పేర్కొంటారు, వైసీపీ జిందాబాద్ అని చెప్పనన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎంత ఏమి చేసినా భయపడకుండా, బెదరకుండా ప్రాణాలు అర్పించడానికి కూడా ఆ నియోజకవర్గంలో సిద్ధమై ఉన్నటువంటి కాన్సెప్ట్ పూర్తిగా సర్వనాశనం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిచిపోయింది. ఇలా అరాచక రాజ్యవంతం అని మాట్లాడారు. వీళ్ళు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇంకా ఎలక్షన్ కమిషన్ అండర్లోనే ఉంది రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోలీసు ఎవడో సిఐఓ, డిఎస్పీఓ, ఎస్పీఓ కాదు. రాష్ట్రంలో పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. మీరు ఇంకా వాళ్ళకి క్రూడిగం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే కంట్రోల్లో ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా. ఈ రోజు కూడా కళ్ళు తెరవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణమే చర్యలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 81.86%, జిల్లాలో 78.81% పోలింగ్. దోషులపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం. పల్నాడులో 144 సెక్షన్ అమలు, భారీగా మోహరించిన బలగాలు. ఇరు పార్టీల నేతల హౌస్ అరెస్టులు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతుంది. ఇంత అరాచకం జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఉందా అని సందేహం వెల్లబుచ్చిన టీడీపీ సీనియర్ నేతలు. జూన్ 4న భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయం. రాష్ట్రంలో దాడులకు కారణం వైసీపీ నేతలేనన్న టీడీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.